Hey everyone, welcome back to my YouTube channel. चलो भाई देखो अब मैं क्या సో తమ్నేల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుండొచ్చు లైక్ ఈ వీడియో దేని గురించి అని. నెక్స్ట్ రైడ్ గురించి నేను నా బండి సర్వీసింగ్ ఇద్దామని చెప్పేసి పోతున్నా. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేసేది నాది కాదు, రాహుల్ది. మా ఫ్రెండ్ బండి. నా బండి బాలే అని చెప్పేసి ఆయన బండి మీద తిరుగుతున్నా నేను. నిన్ననే నేను ఊరికి పోయేసి వచ్చిన, ఈ బండి మీద పోయేసి వచ్చిన నేను. నా బండి సర్వీసింగ్ ఇప్పుడు ఇచ్చేయాలి. సో నా బండి సర్వీసింగ్లో ఏమేమి చేపిస్తున్నా అని అనుకుంటున్నా, ఏం చేపిద్దాం అనుకుంటున్నా అంటే బ్రేక్ ప్యాడ్స్, ముందు వెనక బ్రేక్ ప్యాడ్స్ అసలు అయిపోయినాయి. అండ్ చైన్ స్ప్రాకెట్ కూడా పోయింది. అండ్ ఇంకా నార్మల్గా జనరల్ సర్వీస్. సో నాకు జనరల్ సర్వీస్కి వచ్చేసి 2500 to 3000 అవుతుందంట. లైక్ నార్మల్గా ఎప్పుడు ఆ జనరల్ సర్వీసే చేస్తాం. జనరల్ సర్వీస్లో నాకు ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అండ్ బ్రేక్ ఫ్లూయిడ్స్ చెక్ చేస్తారు అండ్ నార్మల్ వాటర్ వాష్. సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా నేను చేయించేది ఏంటంటే జస్ట్ ఒక చైన్ స్ప్రాకెట్ మాత్రమే వేపిస్తున్నా. అండ్ ఆల్సో క్లచ్ కేబుల్ కూడా వేపిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే క్లచ్ కూడా టైట్ అయిపోయింది నాది. అయితే రాహుల్ని కూడా రమ్మన్నా. ఆయన దగ్గర నా వెహికల్ ఉంది, ఆయన వెహికల్ నా దగ్గర ఉంది. సో ఆయన అటు నుంచి వచ్చేస్తాడు, నేను ఇటు నుంచి పోతా. చూద్దాం మన సర్వీస్ ఎంత అవుతుందో బండికి. నేనైతే అప్రాక్సిమేట్ ఒక 8000 వరకు అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే జనరల్ సర్వీస్ వచ్చేసి నాకు 3000 అవుతుంది. అండ్ చైన్ స్ప్రాకెట్ అడిగినా ఎంతనో కాస్ట్, వాడు చెప్పింది ఏంటంటే 4000 ఉండొచ్చు, ఇంకా సర్వీస్ ఛార్జెస్ కలిపి 4500 4600 వరకు అవుతుంది అని అన్నాడు. సరేలే, లాస్ట్ టైమే మనం శ్రీశైలం పోయినప్పుడే చేంజ్ చేపిద్దాం అని అనుకున్నా. సరే నడిపిద్దాంలే, చూద్దాం ఎంతవరకు వస్తుందో అని చెప్పి ఇక అట్లా ఇంకా చేంజ్ చేపిలే. అండ్ ఇప్పుడు మన హంపి రైడ్కి వచ్చేసి మొత్తం ప్రిపరేషన్ చేసుకుంటున్నా, ఒకటి. మనకి ఇంకా 15 to 20 days టైం ఉంది. 20 days కాదు, 15 days టైం ఉంది. సో ఇక ఒకటి ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయినా. సర్వీసింగ్ ఇచ్చేయచ్చు, 2 daysలో ఇచ్చేస్తాడు. ఈరోజు ఇచ్చేస్తే రేపు ఇచ్చేస్తాడు సర్వీసింగ్కి. సో అది ప్రాబ్లం కాదు. అరే అంకుల్, అట్లా. సో పోదాం ఇంకా. సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుందో, నా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో ఈ ట్రిప్కి. సో నేను ట్రిప్కి వెళ్దామని అనుకున్నా. అండ్ ట్రిప్ కాస్ట్ మేము అనుకున్న బడ్జెట్ ఏంటంటే ఒక 6000 to 7000 వరకు అయిపోగొట్టేసుకుందాము బడ్జెట్లో అని అనుకున్నాం. చూద్దాం ఎప్పటివరకు అయితే ఎంతవరకు అవుతుందో కాస్ట్. అయితే ఫస్ట్ మన సర్వీస్ సెంటర్ అక్కడ ఉంటుండే, ఇది ఫంక్షన్ హాల్ ఉన్నట్టుంది. సో ఇక్కడ ఈ బ్లూది ఉందా, అక్కడ తవ్వినారు. మన ఫస్ట్ ఇక్కడ నుండే మన సర్వీస్ సెంటర్, కాకపోతే ఇక్కడ నుండి తీసేసి అక్కడెక్కడనో దూరం పెట్టినారు ఇంకొంచెం. సో అక్కడ స్ట్రైట్ వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుంటే అక్కడ ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్లో, చూపిస్తా. అంతే, నేను ఎప్పుడు ఇక్కడనే ఇస్తున్నాయి సర్వీస్కి బండి. కొన్నప్పటి నుండి ఈ బ్రాంచ్లోనే ఇస్తాను. అయితే ఒకసారి నా రేడియేటర్ ఖరాబ్ అయితే వీళ్ళకి ఇస్తే వీళ్ళు సరిగ్గా చేయలేదని చెప్పేసి నేను మళ్ళీ వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అయినా, సర్వీస్కి. సో వాళ్ళు బాగా చేసినారు, కానీ అక్కడ వాళ్ళు పైసలు దొబ్బిరు, ఎక్కువ పైసలు తీసుకురు. సరేలే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేసినాను నేను చేంజ్ చేయించుకోనికే. అండ్ అక్కడ సర్వీస్లో కూడా తెలిసిన ఒక అంకుల్ ఉంటాడు, ఇంటి పక్కనే ఉంటాడు అంకుల్, కానీ ఇప్పుడు చేస్తలేడులే, వేరే వాళ్ళు వచ్చినారు ఇప్పుడు. ఇక్కడ యమహా ట్రయాంప్, పక్కకి యమహా. సో యమహా షోరూమ్ అది, అండ్ ట్రయాంప్ షోరూమ్ ఇది. ఈ గల్లీలోకి వెళ్తే మన ట్రయాంప్ ఇంకా యమహా సర్వీస్ సెంటర్ ఉంటుంది ఇంకా. అండ్ ఇక్కడ యమహా సర్వీస్.
వచ్చిండు అప్పుడెప్పుడో రారా అంట. ఇంతసేపు ఆరా సరే. అండ్ వీఆర్ బ్యాక్ ఆన్ మై బైక్. సర్వీస్ సెంటర్లో అడిగితే అప్రాక్సిమేట్ ఒక 10,000 నుంచి 11,000 వరకు అవుతుంది అని అన్నారు. జస్ట్ చైన్ స్ప్రాకెట్ చేంజ్ చేయడానికి మాత్రమే 6,500 నుంచి 7,000 అవుతుంది అన్నారు. అండ్ జనరల్ సర్వీసింగ్కి 2,000 మేబీ 3,000 వరకు అవుతుంది అన్నాడు. గతం 10,000 అయిపోయా. ఇక అక్కడనే ఒకడు ఉన్నాడు సర్వీస్ సెంటర్లోనే. ఇక్కడ ఓ అని చెప్పి మా ఇంటికాడ ఒక అడ్రస్ ఇచ్చిండు చిన్నది. సో మా ఇంటికాడికి వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఇది మన పిస్తా హౌస్. ఒక చిన్న చాయ్ తాగేసి వెళ్ళిపోదామని ఇక్కడ ఆగినాం. పెట్రోల్ చూద్దాం ఎంత ఉందో. ఉంది. ఇది మన పిస్తా హౌస్. ఇది చాయ్ కౌంటర్. అక్కడ మస్కాబన్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇది చాయ్. అండ్ దిస్ ఈజ్ అవర్ హెల్మెట్. సరే ఇంకా పోదాం. సో అండ్ మా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో సుచిత్ర సర్కిల్లో ఒక సర్వీస్ సెంటర్ ఉంటుంది. లైక్ ఆడ అన్ని పెద్ద పెద్ద బండ్లే ఉంటాయి. నేను చూసిన ప్రతిసారి నింజా, అడ్వెంచర్ 390 అండ్ ఇంకా పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి. సో వాడికే పోయి ట్రై చేద్దాం. రైడ్ ఎందుకు ఆపింది ఇట్లా? సో వాడికి పోదామని చెప్పి సర్వీస్ సెంటర్ నుంచి వచ్చేసిన. అండ్ ఆల్సో సర్వీస్ సెంటర్ వాడు చెప్పిన అడ్రస్ మా ఇంటి దగ్గరనే ఉంది. పోయేటప్పుడు ఇక్కడ కూడా అడిగి పోదాము అని చెప్పేసి ఇటు సుచిత్రాకి వెళ్దామని ఫిక్స్ అయినా. సో ఆయన దగ్గర పోయేసి ఎంత తీసుకుంటాడో ఎంత అవుతుందో జస్ట్ ఒక చిన్న ఎస్టిమేషన్ తీసుకుంటే ఒక పని అయిపోతుంది. మరి 10,000 11,000 అంటే ఎక్కువ. నా ట్రిప్ కన్నా ఎక్కువ అవుతుంది బడ్జెట్ సర్వీసింగ్కే. అంటే ఒకసారి సర్వీసింగ్ చేపిస్తే వెళ్ళొచ్చులే కానీ బట్ ఎందుకు. ఇది సుచిత్ర నుంచి లయోలా పోయే రోడ్. సర్వీస్ సెంటర్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ముందు ఉంటుంది. సో స్ట్రైట్ వెళ్తే లయోలా కాలేజ్ అండ్ ఇక్కడనే ఆ సర్వీస్ సెంటర్. నేను ఇక్కడ చూసిన ప్రతిసారి ఏదో ఒక పెద్ద డ్యూక్, కాంటినెంటల్, నింజాలు కూడా ఉంటుండే ఇక్కడ. సరే చూద్దాం వీడు ఎంత తీసుకుంటాడు. అమ్మా వీడు ఎంత తీసుకుంటాడో ఏం చేస్తాడో. ఇది షాప్. అలా ఇవన్నీ పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి ఇక్కడ. కాంటినెంటల్, మొన్నటి వరకు నింజాలు కూడా ఉండే కానీ అవన్నీ పంపించేసిరంట. సర్వీసింగ్ అంతా అయిపోయి పంపించేసిరంట. ఇంటర్సెప్టర్, కాంటినెంటల్, ఆర్సీ, డ్యూక్. నాదే చిన్న బండి ఇక్కడ. లోపల మస్తు బండ్లు ఉన్నాయి అక్కడ. ఇంకా ఇదేం బండి హైలైట్ ఉంది బండి. కొంచెం గాడి భయ The next day. సో ఫైనల్లీ సర్వీసింగ్ మొత్తం అయిపోయింది బండిది. సో నేను ఇప్పుడు సర్వీసింగ్లో ఏమేమి వేయించిన అంటే చైన్ కిట్ వేయించిన. ఎందుకంటే నా చైన్ స్ప్రాకెట్ మొత్తం పోయిండే. సో కొత్త చైన్ కిట్ వేయించిన, బ్రేక్ ప్యాడ్స్ వేయించిన, ఈ ఫ్రంట్ అండ్ రేర్. అండ్ రేర్ వచ్చేసి నెస్లిన్. సో నెస్లిన్ కంపెనీదే వెనక బ్రేక్ ప్యాడ్స్ వేయించిన. షోరూమ్లో అడుగుతేనేమో రేర్ ఒక్కటే 1,000 అన్నాడు. వీడు వచ్చేసి నాకు నెస్లిన్ది 400 కేసు ఇచ్చేసిండు. లైక్ రెండు సేమే ఉంటాయంట, కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ అంతే. అండ్ ఆల్సో ఫ్రంట్ రేర్ బ్రేక్ ప్యాడ్స్ కూడా వేయించేసిన. అండ్ ఇంకా నార్మల్ జనరల్ సర్వీస్కి వచ్చేసి 3,000 అయింది. చైన్ కిట్ అదంతా దానికి నాకు చేంజ్ చేయించుకుంటే విత్ సర్వీస్ ఛార్జెస్ అంతా నాకు చైన్ కిట్కి 3,000 అయింది. ఇంకా నార్మల్ క్లచ్ కేబుల్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం 7,000 వరకు బిల్ అయింది నాకు. సో ఇది అనమాట. అండ్ ఆల్సో నేను
ఇంజన్ ఆయిల్ మోటులు వేయించిన. ఏమన్నాడు అంటే లైక్ నార్మల్ వేయించుకున్నా ఇది వేయించుకున్నా డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే ఇది ఒక 500 ఎక్స్ట్రా ఉంటుంది, ఫుల్లీ సింథటిక్ ఉంటుంది అండ్ ఆల్సో ఎక్కువ కిలోమీటర్స్ వరకు నడిపించచ్చు అని అన్నారు అంతే. సో అట్లా అని చెప్పేసి నేను వేయించేసుకున్నాను. ఇప్పుడైతే మన బండి మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ అయిపోయింది అండ్ ఆల్ సెట్ టు హంపి. జస్ట్ వాటర్ వాష్ చేయించుకొని ఈ స్టిక్కరింగ్ అంతా తీసి మళ్ళీ కొత్త స్టిక్కరింగ్ వేయించి మన ఛానల్ నేమ్ కూడా వేయిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ ఛానల్ నేమ్ అండ్ ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వేయిద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ, చూద్దాం. ఇంకా బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది అండ్ ఆల్సో టైర్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి, చినిగిపోయినాయి టైర్లు. కొత్త టైర్లు వేయించాలి, మళ్ళీ దానికి ఒక 4-5 thousand వరకు ఖర్చు వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే బండి మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ అయిపోయింది. వాషింగ్ చేయించేస్తే సెట్ అంటే ఇంకా